తిరుపతి మెట్లెక్కేటప్పుడు ఈ తప్పు చేయకండి. రోజు వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మెట్ల మార్గాన వెళుతూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి మెట్టు మీద ఇరువైపులా వైష్ణవ దూతలు ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్క భక్తుని గమనిస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఆ మెట్ల పైన ఎందుకని ఉంటారు? పూర్వం ఈ వైష్ణవ దూతలు కూడా మనుషుల్లాగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి పోటీ పడేవారు. అయితే ఆ దూతలతో మనుషులు పోటీ పడలేక చాలా మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుండా వెళ్ళిపోయేవారు. అది చూసిన వెంకటేశ్వర స్వామి తన వైష్ణవ దూతలకు ఒక షరతు పెడతారు. ఎవరైతే భక్తులు నా నామాన్ని నిష్కల్పంగా మనస్ఫూర్తిగా స్మరించడం వింటారో ఆ వైష్ణవ దూత మాత్రమే నన్ను దర్శించుకోవాలని వెంకటేశ్వర స్వామి షరతు విధించాడు. ఈ కారణంగా వైష్ణవ దూతలు మెట్ల ఇరువైపులా నిలబడి భక్తుని కోసం వేచి చూస్తూ ఉంటారు. ఏ భక్తుడైతే నామాన్ని జపిస్తూ మనస్ఫూర్తిగా కొండెక్కుతాడో ఆ భక్తుణ్ణి వైష్ణవ దూతలు జాగ్రత్తగా తీసుకువెళ్తారు. అతనికి వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకొని అతనికి ఎటువంటి ఆటంకాలు లేకుండా తిరిగి వెళ్లేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటారు. అతని వెళ్ళేటప్పుడు అంతా మంచే జరగాలని దీవించి పంపిస్తారు.